తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ప్రాంగణంలో యువకులతో కలిసి ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్న నేపథ్యంలో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ముందస్తు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. డిసెంబర్ 13న హైదరాబాద్ వస్తున్న ప్రపంచ ఆటగాడు మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ స్పోర్ట్స్ స్పిరిట్ను హైలైట్ చేశారు. యువకులతో కలిసి ఫుట్బాల్ జెర్సీలో మెరిశారు సీఎం రేవంత్ రెడ్డి. యువకులకు తానేమీ తక్కువ కాదంటూ తనలోని ఫుట్బాల్ ఆట నైపుణ్యాన్ని సీఎం మరోసారి బయటపెట్టారు. ఆదివారం రోజంతా కార్యక్రమాలు ముగించుకొని ఫుట్బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్లోకి దిగారు సీఎం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ డ్రీమ్ మ్యాచ్ నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్లోనే లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఆపోజిట్ టీమ్స్లో ఆడుతూ తలపడనున్నారు. RR9 టీం తరపున సీఎం రేవంత్, ML10 జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు. రేవంత్ 9వ నంబర్ జెర్సీని, మెస్సీ 10వ నంబర్ జెర్సీని ధరించి గ్రౌండ్లోకి దిగుతారు. ఒక ముఖ్యమంత్రి, ప్రముఖ అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ గ్రౌండ్లో తలపడనుండటం క్రేజ్తో పాటు ఆసక్తిని రేపుతోంది.